సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. మన ఆర్బీ ఇంటీరియర్ తరఫు నుంచి మనం ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం. కేక్ కటింగ్తో స్టార్ట్ చేద్దాం. ఎలా అయితే ఉండాలి అనుకున్నామో సేమ్ అదే ఫీల్ మాకు వస్తుంది. నాకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం, అందుకే సెలెక్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. మన ఆర్బీ ఇంటీరియర్ తరఫు నుంచి మనం ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం. కేక్ కటింగ్తో స్టార్ట్ చేద్దాం. మంచి గిఫ్ట్ హ్యాంపర్ కూడా తీసుకొచ్చాను. హ్యాపీయా డ్రీమ్ హోమ్? కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ సార్, వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. సార్ మా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ సార్. సార్ ఒకసారి మరి హోమ్ టూర్ చూపిస్తారా మొత్తం కూడా, ప్రతిదీ కూడా? సార్ ఫస్ట్ మన లివింగ్ రూమ్ తో స్టార్ట్ చేద్దాం సార్. బేసిక్ గా చాలా మంది ఏంటంటే లివింగ్ రూమ్ చాలా గ్రాండ్ గా కనిపించాలి. ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ కూడా మనం ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టేది లివింగ్ రూమ్ లో. వాళ్ళకి బాగుండే విధంగా టీ యూనిట్ ఉండాలని అనుకుంటారు కదా. మన సైడ్ నుంచి ఇచ్చిన డిజైన్ కావచ్చు, మీరు చెప్పిన ఇన్పుట్స్ కావచ్చు, మేము ఇచ్చిన అవుట్పుట్ కావచ్చు, మరి మీరు హ్యాపీయా టీ యూనిట్ తోటి లేదా అని చెప్పేసి మీరు మీ మాటలో చెప్పండి. యాక్చువల్గా టీ యూనిట్ ఫస్ట్ మన వాళ్ళు సజెస్ట్ చేసింది గోల్డ్ టీ పట్టీస్ సజెస్ట్ చేశారు. అవును సార్. కానీ ఏంటంటే మేము మనకి రోజ్ గోల్డ్ ప్యాటర్న్ తెలుతాం, సో గోల్డ్ కాకుండా దీనికి కూడా రోజ్ గోల్డ్ తీసుకుందాం అని చెప్పి దీని కాంబినేషన్ లో ఇది కూడా. ఓకే, సో ఇదంతా చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా ఈ సిస్టమ్ అంతా బాగుంది, బట్ రెగ్యులర్ గా అందరికీ ఉండేదే, రెగ్యులర్ గా ఉండేదే, బట్ ఇది చాలా బాగా కవర్ అయ్యింది. మీరు అనుకున్న డిజైన్ అవుట్పుట్ వచ్చిందా సార్? మరి యూనిట్ అనేది చాలా బాగా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చింది. ఈ హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి సార్. ఇది హ్యాండిల్స్ చాలా బాగున్నాయి. రైట్, నాకు ఇది డిస్ప్లే చాలా బాగా నచ్చింది. సో అంటే నాకు ఇలా డెకరేటివ్ ఐటమ్స్ యూస్ చేస్తాను, సో అవన్నీ పెట్టుకోవడానికి నాకు చాలా బాగా నచ్చింది. అన్ని కూడా చిన్నప్పుడు ఉండే బొమ్మలు ఉంటాయి కదా, చిన్న చిన్న బొమ్మలు, ఇవన్నీ కూడా ఇలా పెట్టడం వల్ల కూడా చాలా అందం వచ్చింది యూనిట్ కూడా. మొత్తం కూడా కొద్ది వింటేజ్ లుక్ వచ్చింది మేడం. నేను ఇప్పటి వరకు ఏ కస్టమర్ ఇంట్లో చూడలేదు ఇవన్నీ. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఒక్కసారి ఇంట్లోకి రాగానే? ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మనం ఇంట్లో మొత్తం అంతా లైట్ కలర్స్ వాడాం. సో ఎప్పుడైతే మనం సాఫ్ట్ కలర్స్ వాడామో ఈ లైటింగ్ అంతా కూడా టెంపుల్ లో వచ్చినట్టుగా అట్లాంటి ఫీల్ వచ్చి. థ్యాంక్ యూ సో మచ్, మంచి కాంప్లిమెంట్ మాకు. సో అదేంటంటే మనకు ఆ ఫీల్ కొత్త ఎనర్జీ వస్తుంది మన ఇంట్లో రాగానే మనకు పీస్ఫుల్ గా ఉంటుంది. సో మేము ఎలా అయితే ఉండాలి అనుకున్నామో సేమ్ అదే ఫీల్ మాకు వస్తుంది. మరి మన డిజైనర్స్ ఎలా హెల్ప్ చేస్తారు మీకు? కొన్ని డార్క్ కలర్స్ ఇస్తే కూడా సార్ బాగోదు సార్ ఇల్లు మొత్తం కూడా. తన కాంబినేషన్స్, తన టేస్ట్ బాగుంది. ఆల్మోస్ట్ మేము తను ఫస్ట్ సజెస్ట్ చేసిన కలర్స్ కే వెళ్ళాము. ఓన్లీ హాల్ ఒక్కటి, ఈ లివింగ్ రూమ్ ఒక్కటి మేము కలర్ చేంజ్ చేసుకున్నాం. తర్వాత కూడా మంచి కలర్ సజెస్ట్ చేస్తాం. ఎవరు వచ్చినా కూడా మీ కలర్ చాలా బాగున్నాయి అంటే కళ్ళకి చాలా ప్లెజెంట్ గా ఉంది అలా అని చెప్తున్నారు. ఈ వుడెన్ కలర్ కూడా చాలా లైట్ కలర్ ఉంది మ్యామ్, డీసెంట్ గా అనిపిస్తుంది ఈ లుక్ కి. ఈ లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ మధ్యలో ఈ పూజా మందిర్ కమ్ పార్టిషన్ లాగా మనం డివైడ్ చేసాం కదా. వర్క్ జరిగే ముందు మనకి ఏమంత కనిపించలేదు. వన్స్ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఈ కలర్ అనేది చాలా నీట్ గా ఎలివేట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఈ పార్టిషన్ కి వెనక లెడ్జెస్ టైప్ ఇచ్చారు. సో మేము వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ నుంచి ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. సో ఇలా మాకు కావాలి అని చెప్తే వెంటనే మనీషా చేంజ్ చేసి ఇచ్చింది అనమాట. సో అదొకటి, ఈ లెడ్జెస్ ఒకటి మేము అడిగి చేయించుకున్నాం. సో తనకు డిజైన్ చాలా బాగా ఇచ్చింది. ఇక్కడ లెడ్జ్ కావచ్చు, ఈ లైటింగ్ ఉంది కదా, ఇదంతా కూడా మరి మీరు మంచిగా దేవుళ్ళవి విగ్రహాలు పెట్టారు కదా, చాలా నీట్ గా అనిపిస్తుంది ఈ వర్క్ మొత్తం కూడా. అండ్ దీంతో పాటు మ్యామ్ ఈ వాల్ పేపర్ బ్యాక్గ్రౌండ్, సోఫా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ బీడింగ్స్ పెట్టి అండ్ ఈ మధ్యలో వాల్ పేపర్ సెలెక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఈ వాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మ్యామ్ చాలా మంది ఫుల్ ప్యానలింగ్ చేసుకొని హడావిడి చేస్తారు మొత్తం అంతా కూడా. బట్ ఇలా ఈ పీవీసీ బీడింగ్స్ పెట్టేసి వాల్ పేపర్ పెట్టడం వల్ల సింపుల్ గా ఎలిగెంట్ లుక్ ని తీసుకొస్తుంది. మరి నెక్స్ట్ ఏం చూస్తారు మ్యామ్ మీరు? డైనింగ్ చూద్దాం మ్యామ్. చెప్పండి మ్యామ్, క్రాకరీ గురించి మీరు ఈ కలర్ కాంబినేషన్ గానీ, ఈ మధ్యలో ఈ టైల్ డిజైన్ గానీ, ఈ ప్రొఫైల్ సెటర్స్ గానీ సజెషన్ ఎలా చేస్తారు మీకు? మరి మీరు హ్యాపీయా ఈ యూనిట్ తోటి? మీ మాటలో చెప్పండి మేడం. నేను చాలా హ్యాపీ. దీనికి యాక్చువల్ గా మేము ఫస్ట్ మొత్తం గ్లాస్ అనుకోలేదు, సగం వుడ్ సగం గ్లాస్ అనుకున్నాం. కానీ తర్వాత తనంది కింద వుడ్ ఉంది కాబట్టి గ్లాస్ కి వెళ్ళండి మ్యామ్ బాగుంటుందండి. సో ఈ కాంబినేషన్ కూడా ఫస్ట్ మేము రోజ్ గోల్డ్ అనుకోలేదు, గోల్డ్ అనుకున్నాము. కానీ ఈ కలర్ కి రోజ్ గోల్డే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. యాక్చువల్ గా ఇదేమో ఫస్ట్ ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఏమనుకుంటారంటే ఇదేదో వాల్ పేపర్, అక్కడ వాల్ పేపర్ వేయించాం కదా, ఇది కూడా వాల్ పేపర్ ఏమో అనుకుంటారు. కానీ ఇది యాక్చువల్ గా వాల్ పేపర్ కాదు, ఇది టైల్. ఈ టైల్ ఇలా వేయించుకుంటే బాగుంటుందని సజెషన్ చెప్పింది కూడా మీరే.
ఓ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మంచి ఐడియా ఇచ్చారు. యాక్చువల్గా మనీషాకి కూడా యాక్చువల్గా ఇది ఐడియా రాలేదు. అవును సార్. తను కూడా చూసి వాల్ పేపర్ ఎంత అవును. ఈ ఐడియా ఎవరు ఇచ్చేసారంటే నాగరాజ్ గారు ఇచ్చారు. అవును సార్. రెగ్యులర్ గా ఇక్కడ ప్లేన్ వేసుకొని మార్బుల్స్ లాగా పెట్టుకుంటారు కదా, నేను అందుకే డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా డిజిటల్ టైల్స్ అనేది మనం ప్లాన్ చేసినాం. దీనికే నాకు తెలిసి ఒక 2 days స్పెండ్ చేసినట్టున్నాం మనం. ఈ కర్టన్స్ కూడా చాలా బాగున్నాయి సార్. సార్ ఇది సీలింగ్ నుంచి కర్టన్ ఏదైతే ఉందో చాలా బాగుంది సార్. మరి ఈ సెలెక్షన్ ఎవరు చేశారు సార్ మీకు? యాక్చువల్గా మేము ఆర్బీ ఇంటీరియర్స్ కి అప్రోచ్ అయినప్పుడు మీరు కర్టన్స్ మంచివి తీసుకోండి యాక్చువల్గా సజెస్ట్ చేశారు. అవును. యాక్చువల్ మా మైండ్ లో కూడా ఉంది. ఇది థిక్ కర్టన్ ఉన్నట్టుంది బయటికి మనకి. నెక్స్ట్ ఏంటంటే సన్సెట్ వచ్చినప్పుడు ఈ కర్టన్ యాక్చువల్ గా కంప్లీట్ గా ఎలివేట్ అవుతుంది. సో బేసిక్ గా ఈ ఐడియా చెప్పింది మా వాడే, మా పెద్ద అబ్బాయి. సో క్రెడిట్ గోస్ టు మీ అబ్బాయికి. మేము కర్టన్ ని చూసాం, ఇది కర్టన్ నుంచి సన్సెట్ కూడా మొత్తం దాన్ని ఎలివేట్ చేసాడు. క్రెడిట్ గోస్ టు యువర్ సన్ అన్నమాట. సార్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది సార్. ఈ వాల్ అనేది ఎంటీగా పెట్టకుండా ఇది మన డిజైనర్ కూడా మంచి పీవీసీ బిల్డింగ్స్ ప్లాన్ చేయడం జరిగింది కదా. దీని మధ్యలో వాల్ పేపర్ సెలక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది సార్. టోటల్ చూడడానికి కూడా కొద్దిగా కళ్ళకి ప్రెజెంట్ లుక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మరి ఏం చూస్తున్నారు సార్? పూజా మందిర్ గురించి. పూజా మందిర్. సో నాకు వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం. కలిగే దేవుడు. మీ యాక్చువల్ గా ఇంటీరియర్స్, మీ ఆర్బీ ఇంటీరియర్స్ ఆఫీస్ లో నేను వెంకటేశ్వర. అవును సార్, మన ఆఫీస్ లో డిస్ప్లే. నేను చాలా ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే వచ్చింది మాకు. చూడడం కూడా బాగుంది సార్ పూజా మందిర్ కూడా. నెక్స్ట్ కిచెన్ చూద్దాం. లేడీస్ అందరు కూడా మాక్సిమం ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్ అనమాట. అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మా కిచెన్ కి వెంటిలేషన్ చాలా ఎక్కువ. సో ఫస్ట్ మేము మనీషాకి చెప్పింది అదే, మాకు చాలా వెంటిలేషన్ ఉంటుంది. సో ఆ వెంటిలేషన్ తగ్గట్టుగా మాకు సజెస్ట్ చేయండి కలర్ అని చెప్పాం. ఫస్ట్ మేము 2 color కాంబినేషన్ అనుకున్నాము, కానీ మనీషా ఏం చెప్పింది, వెలుగు బాగుంది కాబట్టి సింగిల్ కలర్ కి వెళ్తే బాగుంటుంది, రూమ్ ఇంకా ఎలివేట్ అవుతుంది, లైట్ కలర్. సో నాకు వర్క్ చేసేటప్పుడు కూడా అంత ప్లెజెంట్ గా కళ్ళకి బాగా అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ చూడడానికి కూడా కలర్ చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా ఫేవరెట్ ప్లేస్ ఇది. కిచెన్ ఫేవరెట్ ప్లేస్. లివింగ్ రూమ్ తర్వాత కిచెన్. యాక్చువల్ గా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అన్ని కూడా మ్యామ్ కిచెన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. వెస్ట్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉంటాయి. ఉన్న కిచెన్ స్టోరేజ్ మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసామా? మీకు మనీషా ఎలా సపోర్ట్ చేసింది స్టోరేజ్ పరంగా? డివిజన్ కావచ్చు, టన్నం బాస్కెట్స్ గానీ ప్రతిది కూడా మరి మీకు పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా? మేము అనుకున్నట్టే వచ్చిందండి. తను అంటే ఇది ఒక్కటే మేము సజెస్ట్ చేసాము. సో సైడ్ మాకు కావాలి అంటే ఓపెన్ గా ఎక్కువ రెగ్యులర్ గా యూస్ చేసి ఇక్కడ పెడతాము అని చెప్పి ఇది ఒక్కటే నేను సజెస్ట్ చేశాను. మిగతా అంతా తను సజెస్ట్ చేసింది. సో నాకైతే ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ వచ్చింది. టన్నమ్స్ కూడా 5 టన్నమ్స్ ప్రొవైడ్ చేసినట్టున్నారు కదా. అవును. స్టోరేజ్ కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా స్టోరేజ్ ఉంది. నాకైతే ఈ కట్లరీ కావచ్చు ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్ ప్లాన్ చేయడం జరిగింది. పైన కూడా మేము యూ షేప్ లాఫ్ట్ వేయించుకున్నాము. అంటే కిచెన్ అంటే కొంచెం ఎక్కువ సామాన్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది కావాలి కాబట్టి, స్టోరేజ్ ఎక్కువ కావాలని చెప్పి మేము మొత్తం యూ షేప్ తీసుకున్నాం. ఈ కార్నర్ ప్లేస్ కూడా రెగ్యులర్ గా సిలిండర్స్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేస్తాం కదా, బట్ ఇక్కడ మీరు స్టోరేజ్ కే పెట్టుకున్నాం. సో పెద్ద పెద్ద సామాన్లన్నీ అందులోకి ఈజీగా వెళ్ళిపోయేలాగా చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. అంటే ఈ కలర్ ని హైలైట్ చేయాలంటే బ్లాక్ యూజ్ చేయాలని డిజైనర్ చెప్పారు. సో అది పెట్టిన తర్వాత మాకు ఆ డిఫరెన్స్ చాలా తెలుస్తుంది, చాలా కనిపిస్తుంది. దీనికి ఇదే కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి మనం బ్లాక్ కలర్ అనేది సజెస్ట్ చేస్తారు డిజైనర్స్. బ్లాక్ హైలైట్ అవుతుంది. అండ్ కిచెన్ లో మ్యామ్ చాలా మంది టాయిలెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, మరి మన డిజైనర్స్ మరి రేర్ యూనిట్ ప్లాన్ చేసినట్టున్నారు. దీంట్లో కూడా చాలా స్టోరేజ్ వచ్చినట్టుంది కదా మేడం మీకు. కిచెన్ చిన్నగా ఉన్నా కానీ కూడా మన స్టోరేజ్ మటుకు ఇక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది చాలా లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సేమ్ ఈ ప్రొఫైల్ షేడర్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చూస్తున్నారు సార్ మీరు? మాస్టర్ బెడ్రూమ్. సార్ మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ సీలింగ్ గురించి డిస్కస్ చేద్దాం సార్. సార్ మొత్తం కూడా ప్లెయిన్ సీలింగ్ ప్లాన్ చేసినట్టున్నారు మొత్తం అంతా కూడా. యాక్చువల్లీ ఏంటంటే మేము వైట్స్ అండ్ గ్రేస్ లో వెళ్దామని అనుకున్నాం. బేసిక్ మాస్టర్ బెడ్రూమ్ ఆ వైట్స్ అండ్ గ్రేస్ కాంబినేషన్ లో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అందరూ టాప్ సీలింగ్ అంతా వైట్స్ వైట్ తీసుకుంటాం. అవును సార్. సో ఇక్కడ కూడా ఇది కూడా గ్రే. అవును సార్, గ్రే కాంబినేషన్ వెళ్ళిపోయింది. గ్రే వైట్ లో మీకు రూమ్ స్పేషియస్ గా కనిపిస్తుంది. సో ప్లెజెంట్ ఫీల్ అండ్ ఇది కూడా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్ లో కొంచెం మంచిగా నిద్ర పట్టాలి కదా. నిద్ర పట్టాలంటే లైట్ కలర్స్ ఉంటాయి, లైట్ కలర్స్ అట్లా కాంబినేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇది సీ గ్రీన్. ఈ సీ గ్రీన్ కూడా మనకు చూడడానికి గ్రీన్ అనిపించదు, గ్రే అనిపించదు. సార్ మీరు అన్ని రూమ్లలో హై గ్లాస్ చూస్ చేస్తున్నారు కదా, మరి స్పెషల్ గా ఎందుకు హై గ్లాస్ పైన ఫోకస్ పెట్టారు మీరు? ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈజీగా క్లీన్ అయిపోతుందని చెప్పారు మీ ఇంటీరియర్స్ డిజైనర్స్. సో మాకు ఈజీగా క్లీన్ అవ్వడం, నీట్ గా కనిపించాలి, కొంచెం ఫీల్ కూడా కొంచెం ప్రీమియం లుక్ ఉండాలి. సో ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఈ డిజైన్ కూడా మీ వాళ్ళు ఇచ్చారు, యారో డిజైన్ లాగా. ఇది బాగుంది. ఇక్కడ సిట్అవుట్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు సార్. ఇక్కడ హ్యాపీగా కూర్చో సరదాగా పిల్లలు మీరందరూ కూడా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఈ ప్లేస్ రూమ్ మొత్తం చూస్తున్నాం కానీ డ్రెస్సింగ్ యూనిట్ ఎక్కడ కనిపించట్లేదు సార్. ఎక్కడ ప్లాన్ చేస్తారు డ్రెస్సింగ్ యూనిట్ అనేది మొత్తం కూడా? డ్రెస్సింగ్ యూనిట్ యాక్చువల్గా ఇక్కడ ప్లాన్ చేస్తాం. సో ఇది ఎంత హిడెన్ జమ్ లాగా అనమాట. బాత్రూమ్ నుంచి రాగానే ఇట్లా కొంచెం డ్రెస్సింగ్ లా ఇట్లా డోర్ తీసుకోవడం,
సో ఇక్కడ డ్రెస్అప్ చేసుకోవడం మళ్ళీ దీన్ని మూసేయడం. సరే ఇక్కడే ఎవరు సజెషన్ ఇచ్చారు సార్ ఇక్కడ ప్లాన్ చేయాలని చెప్పేసి? యాక్చువల్ గా మాకు డ్రెస్సింగ్ యూనిట్ యాక్చువల్ మేము ఇక్కడ పెట్టుకుందాం అనుకో, సిట్అవుట్ ఏరియా ఉంటుంది కదా, చక్కగా మనం ఇట్లా డ్రెస్సింగ్ చేసుకున్నా బాగుంటుంది, బీరో దగ్గర ఉంటుంది అనుకో. కానీ యాక్చువల్ మీ ఇంటీరియర్ డిజైనర్ మనీషా చెప్పిన సజెషన్ ఇది. అంటే మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. సో బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్స్ సో మేము ఇట్లా దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ మరి ఏ బెడ్రూమ్ చూద్దాం సార్? కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచి ఫీల్ వస్తుంది సార్. బ్లైండ్ కావచ్చు, లేదంటే కలర్ కాంబినేషన్ కావచ్చు. ఈ బెడ్రూమ్ మీదేనా? మీ ఇద్దరిది బెడ్రూమ్. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ ఫుల్ ఫ్లాషీగా కాకుండా మొత్తం సింపుల్ గా ఉంది. సింపుల్ గా ఉంటే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూపిస్తారా మీ వార్డ్రోబ్ చూపిస్తారా? షూర్. లోపల చాలా స్టోరేజ్ ప్లాన్ చేసినట్టున్నారు మొత్తం కూడా. ఈ వార్డ్రోబ్ మొత్తం కూడా మీకు స్టడీకి సంబంధించిన వార్డ్రోబ్ లాగా మార్చుకున్నట్టున్నారు కదా మొత్తం అంతా కూడా. ఇక్కడ బుక్స్ గానీ, ఇక్కడ మీ పైన మెడిసిన్స్ కావచ్చు, ఈ కింద మీ ఐటమ్స్ కావచ్చు, మంచి నీట్ గా అరేంజ్ చేసుకున్నారు. అన్ని ఆర్గనైజ్డ్ ఉన్నాయి. ప్లస్ ఎక్కడ కూడా స్టోరేజ్ కి ఇబ్బంది లేదు మీకు. మరి మీ క్లాత్స్ ఎక్కడ స్టోర్ చేసుకున్నారు? ఎట్ సైడ్ ఎటువైపు స్టోర్ చేసుకున్నారు? అటువైపా? క్లాత్స్ ఇటువైపు. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ కలర్ ఎవరు సెలెక్ట్ చేశారు? ఈ కలర్ యాక్చువల్లీ డిజైనర్ సెలెక్ట్ చేశారు. డిజైనర్ ఇచ్చారా? మేము ఇద్దరం బాయ్స్ కదా, బాగుంటుందని అనుకున్నాము. ఓకే. కానీ బ్లూ కాదు, బ్లూ అందరి ఇంట్లో ఉంటుంది, కొంచెం యూనిక్ గా సెలెక్ట్ చేద్దాం అనుకున్నాము. అందుకే గ్రీన్ తీసుకుందాం. గ్రీన్ దగ్గర ఇది కొద్దిగా లైట్ గ్రే షేడ్ లో ఉంది. ఈ టూ కలర్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ మధ్యలో టీ పట్టీస్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. సార్ యూనిక్ ఉంది. ఈ థీమ్ ఎవరు సెలెక్ట్ చేశారు? అన్నయ్యకి నాకు ఆస్ట్రానమీ అంటే బాగా ఇష్టం, అందుకే సెలెక్ట్ చేశాను. ఇది పెట్టడం వల్ల కూడా కొద్దిగా రూమ్ మంచిగా కనిపిస్తుంది సార్. ఇదంతా కూడా పిల్లలు కూడా నచ్చిన థీమ్ ఉంటే కూడా కొద్దిగా రూమ్ ని కూడా బాగా ఇష్టపడతారు. ఇది అన్నయ్యకి మ్యూజిక్ ఇష్టం, మ్యూజిక్ ఉంది, మళ్ళీ దేశభక్తి ఉంది, మళ్ళీ రాకెట్ అంతా సైంటిఫిక్ గా ఉంది. అందరూ బొమ్మలు పెట్టుకుంటారు కానీ ఇద్దరికి ఆస్ట్రోనాట్స్ స్పేస్ అంటే ఇష్టం కాబట్టి చూస్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ మూన్ కూడా ఉంది. చాలా యూనిక్ గా సెలెక్ట్ చేసుకున్నారు మీ పిల్లలు. ఇది ఈ బ్లైండ్ అనేది కూడా మొత్తం కూడా నాకు తెలిసి గెస్ట్ బెడ్రూమ్ ని మీరు ఆఫీస్ రూమ్ కి కన్వర్ట్ చేస్తున్నారు అనుకుంటా కదా సార్? మరి చూపించండి సార్ మీ ఆఫీస్ రూమ్ ఎలా ఉంది. సార్ గెస్ట్ బెడ్రూమ్ ని మీరు మొత్తం కూడా ఆఫీస్ రూమ్ గా కూడా కన్వర్ట్ చేసుకున్నారు. రెండు విధాలుగా వాడుకోవచ్చు అనుకుంటా. అవును, కరెక్ట్. గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ బెడ్రూమ్ ఇది. ఓకే. ఎవరు లేనప్పుడు ఆఫీస్ ఇది. ఓకే సార్. రూమ్ చిన్నగా ఉన్నా కానీ కూడా సార్ మంచిగా స్పేషియస్ గా అనిపిస్తుంది వర్క్ అయిపోయిన తర్వాత కూడా. మరి స్పెషల్ గా ఇక్కడ వార్డ్రోబ్ పెట్టడం వల్లనా, లేదంటే డిజైనర్ మనకు సజెస్ట్ చేశారా ఈ ప్లేస్ అనేది? యాక్చువల్గా ఈ రూమ్ కొంచెం మిగతా బెడ్రూమ్స్ కన్నా ఈ రూమ్ కొంచెం చిన్నది. బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ లో ఏంటంటే చిన్నది కాబట్టి పైన మనం వైట్స్ అండ్ ఇది యాక్చువల్గా వైట్స్ అండ్ సాల్మన్ కలర్ లో వెళ్ళాం అనమాట. సో ఇది ఏంటంటే ఈ రూమ్ మీకు కంజెస్టెడ్ గా అనిపించదు. సో చిన్న రూమ్ అయినా సరే కొంచెం ప్లెజెంట్ గా మన మైండ్ లో యాక్చువల్గా పెద్దగా ఉంటుంది, స్పేషియస్. అది ఇంపార్టెంట్. సో రూమ్ చిన్నదని బాధపడక్కర్లేదు. మీ డిజైనర్ చెప్పిన సజెషన్ యాక్చువల్గా ఇది. ఓకే. ఎందుకంటే స్పేషియస్ గా ఉంటుంది, కలర్ మీకు ఎలివేట్ అవుతుంది, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ సజెషన్ వాళ్ళు చెప్పింది యాక్చువల్లీ బాగా గ్రేట్, నచ్చింది మాకు బాగా. చూడడానికి కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది సార్ వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్ కూడా. ఈ ప్లేస్ మొత్తం కూడా మీరు ఆఫీస్ పర్పస్ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా కదా మొత్తం కూడా. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? రూమ్ మొత్తం కూడా మనం ఇదంతా ప్లాన్ చేస్తాం కదా, స్పెషల్ గా ఈ కార్నర్ ప్లేస్ ఎందుకు ప్లాన్ చేస్తారు సార్? యాక్చువల్గా ఎప్పుడైనా మనం నార్త్ డైరెక్షన్ లో కూర్చోమంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సో నార్త్ డైరెక్షన్ లో ఇట్లా టేబుల్ ఒకటి వేసుకుని విండో దగ్గర, ఈ విండో కూడా యాక్చువల్గా మీకు గాలి వెళ్తే బాగుంటుంది. సో ఇట్లా పెట్టుకున్నాం. సో అందుకని ఇటు సైడ్ ఎప్పుడైనా ఈవినింగ్స్ ఇట్లా బ్లైండ్ ఓపెన్ చేసుకున్నా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అది కాకుండా ఇక్కడ 2 లెడ్జెస్ కూడా పెట్టించాం. ఒకటేమో నా బుక్స్ కలెక్షన్, ఎప్పుడన్నా బుక్స్ చదువుకోవడానికి. అది సార్ మరి ఇక్కడ ఒక పియానో కనిపిస్తుంది. ఎవరైనా పియానో ప్లేయర్ ఉన్నారా సార్ మీ ఇంట్లో? యాక్చువల్లీ మా అబ్బాయి పియానో వాయిస్తాడు బాగా. ఓకే. వీడి కోసమే పియానో. ఒకసారి ప్లే చేసి చూపిస్తారా సార్? మరి తప్పకుండా. ఓకే. ఎక్కడ నేర్చుకున్నావు ఇది పియానో ప్లేయింగ్? యాక్చువల్లీ మా డాడీ నేర్పించారు. ఓకే. సార్ కూడా పియానో ప్లేయింగ్ వస్తుంది. ఓకే. మరొకసారి మీ ఫేవరెట్ సాంగ్ ఏంటిది? మరి నా ఫేవరెట్ సాంగ్ వర్షం మూవీ నుంచి. వర్షం మూవీ నుంచి మరొకసారి ఆ సాంగ్ ప్లే చేసి చూపిస్తారా మాకు? సార్ అసలు ఫస్ట్ ఆర్బీ ఇంటీరియర్ గురించి మీకు ఎలా తెలుసు? అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? మేడం యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ లో చూసారు. ఎవరో ఆర్బీ ఇంటీరియర్ అంటే బాగుంది, బాగా చేస్తున్నారు, డిజైన్స్ చాలా బాగున్నాయి, యూనిక్ గా ఉన్నాయి డిజైన్స్. ఆర్బీ ఇంటీరియర్ కోసం యూట్యూబ్ లో పెట్టి చూసాం. చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్. బేసిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో చూసి మాకు నచ్చి మేము వచ్చాం. రాగానే నాగరాజు గారు అప్రోచ్ అయ్యారు. సో నాగరాజు గారు ఏంటంటే అసలు చాలా ఫ్రెండ్లీగా నేచర్ అన్నమాట. తను మా ఇంటికి వచ్చి విజిట్ చేశారు, మెజర్మెంట్స్ తీసుకుని వెళ్ళారు, డిఫరెంట్ సజెషన్స్ ఇచ్చారు మాకు. మధ్యలో మేము కూడా చూసి చాలా సార్లు మేము కూడా సతాయించాం.
మన టీమ్ సపోర్ట్ ఎలా ఉంది సార్ మీకు? టీమ్ సపోర్ట్ ఎక్సలెంట్ అండి. ఓకే, డిజైనర్స్ కావచ్చు, సూపర్వైజింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా టీమ్ సపోర్ట్ ఎలా ఉంది? సో నెక్స్ట్ మీ డిజైనర్ కూడా చాలా ఓపిక్ గా కలర్ కాంబినేషన్స్ చెప్పడం కానీ లేకపోతే డిఫరెంట్ వేస్ చూపించడం కానీ మాకు బాగా నచ్చింది. సో ఫస్ట్ అపీరెన్స్ ఏంటంటే మీ ఆఫీస్ లో వెంకటేశ్వర స్వామిది చాలా బాగా నచ్చింది. ఓకే, డిజిటల్ గ్లాస్. సో నేను అదే కావాలని పట్టు కూర్చున్నాను. సో అలాగే సేమ్ ఎగ్జిక్యూట్ చేశారు. సో మా ఎక్స్పెక్టేషన్ కన్నా మీరు బాగా ఇచ్చారు. సో వీఆర్ ఫుల్లీ హ్యాపీ. ఇప్పుడు మేడం యా షూర్ మ్యామ్, యూట్యూబ్ లో ఆర్బీ ఇంటీరియర్ కాదు చాలా ఇంటీరియర్స్ ఉంటాయి కదా, మరి వేరే ఇంటీరియర్స్ తో పోలిస్తే మన ఆర్బీ ఇంటీరియర్ ఏం నచ్చింది మేడం? కస్టమర్ రివ్యూ ఫస్ట్ చూసాం, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని, మా బడ్జెట్ తగ్గట్టుగా ఇస్తున్నారా లేదా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది. సో అది మేము మెయిన్ ఫోకస్ చేసాము. ఆర్బీ ఇంటీరియర్ దగ్గర బాగుంది అని మేము వీడియోస్ ద్వారా తెలిసింది మాకు. సో మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన రివ్యూ పర్ఫెక్ట్ అని మాకు అనిపించింది. మాకు ఎలా అనిపించాలి అని మేము చెప్పాము, దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి మా ముందు ఉంచారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎలా అనిపిస్తుంది మీ డ్రీమ్ హోమ్ చూస్తుంటే? ఇప్పుడు ఒకప్పుడు చూసిన ఇల్లు ఇదేనా అని అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే అంత బాగా డిజైన్ స్టార్టింగ్ లో మొత్తం ప్లేన్ ఉండేది. మరి మీరు సాటిస్ఫై మ్యామ్? మరి వేరే ఇంటీరియర్స్ కి కాకుండా మన ఆర్బీ ఇంటీరియర్ కి ఇచ్చినందుకు మీరు సాటిస్ఫైడా కాదా? మేము 100% సాటిస్ఫైడ్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా మాకు అదే చెప్తున్నారు, మీ ఇంటీరియర్ చాలా బాగా చేశారు, చాలా ప్లెజెంట్ గా ఉంది, చాలా బాగుంది ఇల్లు అని అందరూ చెప్తుంటే మాకు హ్యాపీ. మీ సైడ్ నుంచి మా ఆర్బీ ఇంటీరియర్ కి ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యామ్? నేనైతే 10/10 ఇస్తాను. థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ గానీ, డిజైనర్స్ గానీ, స్టాఫ్ గానీ అందరూ చాలా సపోర్టివ్ గా ఉన్నారు. అంతా చాలా బాగుంది. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ కస్టమర్ రిసీవింగ్ ఆర్బీ ఇంటీరియర్ చాలా బాగుంది. ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో ఇప్పుడు కూడా 1% కూడా తగ్గలేదు. మీరు పర్ఫెక్ట్ గా కస్టమర్ ని రెస్పెక్ట్ఫుల్ వేలో డీల్ చేస్తారు. యాక్చువల్గా నేను చాలా ఇంటీరియర్స్ చూసాను, కానీ అన్ని ఇంటీరియర్స్ లో కల్లా ఆర్బీ ఇంటీరియర్స్ లో ఫస్ట్ కస్టమర్ రెస్పెక్ట్ ఇవ్వడం, కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ రిసీవ్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు దాని మీద పని చేయడం. ఎప్పుడైతే మీరు అలా చేశారో కస్టమర్ 100% సాటిస్ఫై అవుతారు. నేనైతే 100% సాటిస్ఫై అయ్యాను. మా ఇల్లు ఇలా ఉండాలి అన్న ఒక విజన్ మేము ఇంకా ఎక్స్ట్రీమ్ హ్యాపీ లెవెల్లో ఉండేట్టుగా మీరు చేశారు. సో అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాయింట్. మా ఆర్బీ ఇంటీరియర్ కి మీరు ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో నేను 10/10 ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటీరియర్స్ కంపెనీ ఆర్బీ ఇంటీరియర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీరు ఆర్బీ ఇంటీరియర్ రిఫర్ చేస్తారా లేదా సార్? మరి రిఫర్ చేస్తా, తప్పకుండా రిఫర్ చేయండి సార్. నా కాంటాక్ట్ ఇచ్చేసేయండి, చూసుకుంటాను ఏదన్నా కానీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కడుపు మొత్తం ఎండిపోయింది సార్ మీరు చెప్పిన రివ్యూకి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు కూడా. థ్యాంక్ యూ. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, మా ఇల్లు ఎప్పుడెప్పుడు ఇలా వీడియో తీస్తారా అని మేము కూడా చూసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కానీ మొత్తం ఫ్లాట్ ఎలా వచ్చిందో. మరి మీరు కూడా మన ఆర్బీ ఇంటీరియర్ తో ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి మీరు కాల్ చేయండి, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. ఫ్రీ కన్సల్టేషన్ తో పాటు మీకు ఫ్రీ కొటేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కొటేషన్ మీరు వన్స్ మన ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత 3D డిజైన్ అనేది కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన ఆఫీస్ వచ్చేసి నిజాంపేట్ లో లొకేట్ అయి ఉందండి మన ఆఫీస్. అండ్ మన ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM to 6 PM అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి వెనస్డే టు మండే అన్నమాట. మనది ట్యూస్డే వచ్చేసి హాలిడే ఉంటుంది. ఇంకెందుకు లేట్, మరి కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరెన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. నేను మీ నాగరాజ్, ఆర్బీ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్.